వేసవి రాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉష్ణ ప్రతాపం మొదలైంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో వేడి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ, కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్ల, ఇతర ప్రాంతాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత మెట్ అథారిటీ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం ఈ అల్పపీడనంతో కలిసిపోయింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని తెలిపింది.